హలో మై డియర్ బ్రదర్స్, ఆర్ యూ రెడీ టు గెట్ మ్యారేజ్? సో మీకు సరైన జోడీ కోసం వెతుకుతున్నారా? కానీ యూ హ్యావ్ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్స్. సో ఈ కన్ఫ్యూజన్ నుంచి ఒక చిన్న కన్ఫ్యూజన్ నేను క్లియర్ చేసే ఛాన్స్ ఉందేమో చూద్దామా? సో మనం మ్యారేజ్ ఫస్ట్ ఎవరి కోసం చేసుకుంటున్నాం? మన మెంటాలిటీకి, మన కుటుంబానికి ఎలాంటి వాళ్ళు సెట్ అవుతారు? సో నెక్స్ట్ మనం మ్యారేజ్ మనకు నచ్చిన అమ్మాయిని చేసుకోవాలా, లేకుంటే మన పేరెంట్స్కి నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలా, లేదా సొసైటీకి నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలా? జస్ట్ గెట్ దిస్ క్లారిటీ. సో దీనివల్లనే మనలో చాలా మంది పెళ్లి కూతుర్లు ఉన్నారు. బట్ దాంట్లో మనకి ఎందుకు సెట్ అవ్వడం లేదంటే, యాజ్ ఏ వరుడిగా అంటే పెళ్లి కొడుకుగా నాకు కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. నాకు వచ్చే వైఫ్ లైఫ్ పార్ట్నర్ ఇలా ఉండాలి అని చెప్పేసి. సో మన పేరెంట్స్ కి నాకు వచ్చే కోడలు ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఈ రిక్వైర్మెంట్స్ ఫుల్ఫిల్ చేయాలని ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ మన పేరెంట్స్ రిక్వైర్మెంట్స్ ఆల్వేస్ డిపెండ్స్ ఆన్ సొసైటీ. సో అంటే మన పేరెంట్స్ యొక్క ఆలోచనలు సొసైటీ మీద డిపెండ్ అయి ఉంటాయి, మన ఆలోచనలు మన పేరెంట్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి. సో మనం ఏమనుకుంటామంటే, పెళ్లిని కంప్లీట్ చేయడానికి మనకు వచ్చే పార్ట్నరు ఈ 3 ఫుల్ఫిల్మెంట్ చేసేలా ఉండాలి అనుకుంటాం. చూడండి, వీఆర్ నాట్ ఏ రోబోట్స్. సో వీఆర్ నాట్ ఏ మిషన్స్. ఈవెన్ దో మనకున్న ChatGPT, AI వీటిలో కూడా ఒక్కొక్క దాంట్లో ఒక క్వాలిటీ ఉంటుంది. సో అన్ని కలిపి ఒకటే ఒక యాప్ ఎప్పటికీ ఉండదు. అలా అయితే మనకి ఇన్ని యాప్స్ ఉండేవి కాదు. సో కాబట్టి ఫస్ట్ గెట్ ద క్లారిటీ. సో సొసైటీని, మదర్ని, మనల్ని కంప్లీట్ 3 యాంగిల్స్ లోనూ కాంప్రమైజ్ చేయగల, సాటిస్ఫై చేయగల అమ్మాయి దొరికే ఛాన్సెస్ ఉన్నాయా? ఫస్ట్ ఇక్కడ ఆలోచించద్దండి. టేక్ పేపర్ అండ్ పెన్ అండ్ రైట్. మీకంటూ ఒక క్లారిటీ వస్తుంది. ఓకేనా?